హైదరాబాద్ మెట్రోపై తీసుకున్న నిర్ణయాలు అమలు కావట్లేదని సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మెట్రో మొదటి దశ స్వాధీనం, రెండో దశకు అనుమతుల్లో జాప్యం జరుగుతోందని కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు. వారు వ్యక్తిగతంగా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, మనోహర్ లాల్ ఖట్టర్ కు విడివిడిగా లేఖలు రాశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 గురించి వివరించారు. మెట్రో ఫేజ్ 2 కు కేంద్రం ఆమోదం వేగవంతం చేయాలని అభ్యర్థించారు. మెట్రో ఫేజ్ 1 స్వాధీనం ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఎస్బీఐ క్యాపిటల్స్ కు వెంటనే బాధ్యతలు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. జాప్యంతో మెట్రో ఫేజ్ 2 వ్యయం పెరిగే ప్రమాదం అవకాశం ఉందని వెల్లడించారు. కేంద్రం జోక్యంతో ప్రక్రియ వేగవంతం చేయాలని కిషన్ రెడ్డిని కోరారు సీఎం రేవంత్. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు రాసిన లేఖలో హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 కు కేంద్ర ప్రభుత్వం తక్షణ ఆమోదం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్. మెట్రో ఫేజ్ 1 స్వాధీనం, ఫేజ్ 2 విస్తరణపై కేంద్రంతో రాష్ట్రం చర్చలు జరిపిందని గుర్తు చేశారు. మెట్రో ఫేజ్ 1 విలువ విస్తరణకు ఎస్బీఐ క్యాపిటల్స్ ను నియమించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిందని తెలిపారు. ఫేజ్ 1 రుణాల రీఫైనాన్సింగ్ అవకాశాలను కూడా ఎస్బీఐ క్యాపిటల్స్ పరిశీలించనుందని వివరించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 కు దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళిక రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. మెట్రో ఫేజ్ 1, ఫేజ్ 2 అంశాలను సమగ్రంగా పరిశీలించాలని కోరారు సీఎం రేవంత్. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమల్లో జాప్యంపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్బీఐ క్యాపిటల్స్ కు బాధ్యతలు అప్పగించడంలో ఆలస్యం జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఫేజ్ 1 స్వాధీనం ఆలస్యంతో మెట్రో నిర్వహణపై అనిశ్చితి నెలకొనే అవకాశం ఉందన్నారు. ఫేజ్ 2 డీపీఆర్ల ఆమోదం, నిధుల సమీకరణ ప్రక్రియ కూడా ఆలస్యమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం ఆలస్యం కారణంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 వ్యయం మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఎస్బీఐ క్యాపిటల్స్ కు వెంటనే బాధ్యతలు అప్పగించాలని కేంద్రాన్ని కోరారు. మెట్రో ఫేజ్ 1 స్వాధీనం, ఫేజ్ 2 విస్తరణను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగర రవాణా అభివృద్ధికి మెట్రో విస్తరణ అత్యంత కీలకమని అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో హైదరాబాద్ మెట్రో విస్తరణకు అడుగులు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.